నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు విలువైన హెడ్లైన్స్. ఆర్మూర్లో గత 2 రోజులుగా వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న ప్రజలు తాళం వేయకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచనలు. ఆర్మూర్ మండలంలో సమగ్ర కుటుంబ సర్వే 75% పూర్తయింది. మీడియాతో ఎంపీడీఓ సాయిరాం వెల్లడి. కార్తీక మాస సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై భక్తుల రద్దీ. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి పల్లకి సేవలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి మరియు భక్తులు. కోనసముద్ర గ్రామంలో శిలాఫలకాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ బీజేపీ నాయకులు అనవసర ఆరోపణలు మానుకోవాలి. కాంగ్రెస్ హామీ ఇచ్చింది నెరవేరుస్తుంది. మీడియా సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి వ్యాఖ్యలు. జక్రన్పల్లి మండలంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ విమర్శించే నైతిక హక్కు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు లేదని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విత్తన అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికే వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకున్నారని, మతి భ్రమించి నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవని చెప్పడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వ హయాం కంటే కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చిత్తశుద్ధితో త్వరితగతిన కొనసాగుతుందని, రైతులకు బోనస్ సైతం కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి రైతుల పక్షాన ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అనవసర ఆరోపణలు మానుకోవాలని, అభివృద్ధికి సహకరించాలని, చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. అసలు గెజిట్ లో పసుపు బోర్డు అనేది తెలంగాణలో పెడతారా, మహారాష్ట్రలో పెడతారా, తమిళనాడులో పెడతారా, ఎక్కడ పెడతారనేటువంటి ఒక ప్రస్తావన కూడా లేదు. మేము మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా లెటర్ కూడా రాపించినాం. మీరు పసుపు బోర్డు అనౌన్స్ చేసిర్రు, ఆ పసుపు బోర్డు నిజామాబాద్ ఏర్పడేయండి, తెలంగాణలో నిజామాబాద్ ఏర్పడేయండి చెప్పేసి లెటర్ రాస్తే కూడా ఇప్పటికి కూడా పత్తా లేదు. కేంద్రంలో బీజేపీ రెండు కూడా రైతులు మోసం చేసిందే తప్ప రైతులను ఆలోచన ఆదుకునే దిశగా ఎప్పుడు కూడా చేయలేదు. మాకు కొంత 11 నెలలైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత కోలుకొని రైతులు ఆదుకోవడంలో రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రైతులకు చేసి తీరుతామనేటువంటి మాట చెప్తున్నాం. ఈ బోనస్ సంబంధించి ఏదైతే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉన్నదో ఆ బోనస్ ఇచ్చినందుకు రాష్ట్ర రైతాంగం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది రైతు భరోసా అనేది ఎకరానికి 7,500 అనుకున్నాం. మేము గతంలో ఇచ్చింది 5,000 ఇచ్చారు గత ప్రభుత్వం. కానీ వాళ్ళ బోనస్ ఇస్తే 20 క్వింటల్ పట్టుకుంటేనే 10,000 వస్తున్నటువంటి పరిస్థితి. పండించిన పంటకు ధర ఆనందం ఉంటది కానీ మిగిలిన రూపంలో వస్తే ఎక్కడ కూడా ఆనందపడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి రైతులు ఆదుకోవాలంటే ఎంఎస్పి ప్రకటించి వదిలేయడం కాదు. ఇవాళ కేంద్రం ఎంఎస్పి చట్టబద్ధత చేస్తుందని చెప్పింది, ఎక్కడ కూడా ఎంఎస్పి వస్తలేదు. అయినా ఎంఎస్పి సరిపోతలేదు, ఖచ్చితంగా బోనస్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం రైతులను ఆదుకోవడంలో ఒక గొప్ప నిర్ణయం అది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. మండలంలోని కానాపూర్ గ్రామంలో శివాలయంలో నిర్వహించే జాతర ఉత్సవంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కానాపూర్ శివాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని సిద్ధులగుట్టపైకి భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో సిద్ధులగుట్ట ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది.
కార్తీక మాస సోమవారం సందర్భంగా పార్థివ శివలింగానికి అభిషేకం, కార్తీక దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆనందం వేసుకునే వాళ్ళు కొద్దిగా వేసుకొని వేస్ట్ చేయకుండా ఎక్కువ పెట్టుకోవద్దు. సామూహిక పాటల వికాసం దీపోత్సవం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దానితో పాటుగా విశేషంగా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కూడా దీపకాంతులతో దీపాలు వెలిగించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆలయ కమిటీ సారథ్యంలో మీరు వస్తున్నటువంటి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ అన్నప్రసాదంతో పాటు మధ్య వితరణ చేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరంలో కార్తీక మాసంలో చేసినటువంటి పాటల విగ్రహానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. ఈ నెల 29వ తారీఖు శుక్రవారం రోజున సాయంకాలం సమయంలో కూడా 5 గంటలకు సామూహికంగా అంటే రథోత్సవ పరంగా కూడా గిరి ప్రదర్శన ఉంటుంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో వచ్చి పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు శుభంగా. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. గత 2 రోజులుగా 2 దొంగతనాలు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెరికిట్ 6వ వార్డులో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇంట్లో చొరబడి బంగారాన్ని, నగదును అపహరించారు. బాధితుడు తాజుద్దీన్ మాట్లాడుతూ అల్లుడు అనారోగ్యానికి గురి కావడంతో పరామర్శించడానికి ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్ళడం జరిగిందని, ఆసుపత్రికి వెళ్ళి వచ్చేలోపే తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న సామాన్లు చిందర వందర చేసి 10 తులాల బంగారం, 5 తులాల వెండితో పాటు ₹1,00,000 నగదు అపహరించారని తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. పనిచేస్తాను, నేను ఇక్కడ పెరికిట్లో ఉంటా. నేను ఏదో హాస్పిటల్ పని మీద కామారెడ్డి పోయినా మా అల్లూరు దగ్గర పోయినప్పుడు నేను ఇవాళ మార్నింగ్ వచ్చే వరకు మొత్తం తాళం బలగొట్టి లోపలికి బయట గేట్ది అట్లనే ఉంది కానీ లోపల గేట్ది తాళం బలగొట్టి మొత్తం అల్మార్లోకి వెళ్ళి బంగారం 10 తులాల దాకా బంగారము, ఒక 1 lakh నెట్ అమౌంట్ ఉండే, వెండి ఉండే, కాస్ట్లీ బట్టలు ఉండే, అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ పోలీస్కు కూడా ఇంటిమేషన్ చేశాను. నేను ఆల్రెడీ సిఏ గారికి కూడా చెప్పినాను. కాబట్టి దీన్ని విచారించి నాకు న్యాయం చేయగలుగుతారని మనం చేస్తాం. ఉమ్మడి ఆర్మూర్ మండలంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 75% పూర్తయిందని ఆర్మూర్ ఎంపీడీఓ సాయిరామ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాయిరామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే ఆర్మూర్, ఆలూరు మండలాల్లో వేగవంతంగా కొనసాగుతుందని, సర్వే అధికారులకు ప్రజలు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 75% సర్వే పూర్తయిందని, మిగతా సర్వేను త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 16,000 హౌస్ కు దాదాపు 12,500 ఆల్రెడీ కంప్లీట్ అయింది సర్వే. దాదాపు 75% కంప్లీట్ అయింది. కొన్ని విలేజ్లో ఎక్కువైంది, కొన్ని విలేజ్ తక్కువైంది. హైయెస్ట్ గా కౌంపల్లిలో, దేగాంలో 85% ఎక్కువైనాయి. అలాగే తక్కువనేమో సుర్బియాల్, ఫతేపూర్ 62% అయింది. ఇక్కడ ప్రతి ఎన్యూమినేటర్ దగ్గరికి వెళ్ళి మేము ఎక్కడెక్కడ వీక్ ఉందో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాము తొందరగా సర్వే కంప్లీట్ చేసుకోమని. ఇంకా 3-4 days లోపల ఈ సర్వే కూడా కంప్లీట్ అవుతుంది. దాదాపు ఇప్పుడు మండలం మొత్తము 75% ఆల్రెడీ అయిపోయింది. ఇంకా 25% ఉంది. దీనిలో భాగంగానే నేను ఈ రోజు ఫతేపూర్ గ్రామానికి వెళ్ళిన, అక్కడ తక్కువ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళందరికీ ఎనిమినేటర్స్ కు, తర్వాత మా పంచాయతీ రెడ్డికి అందరికీ సూచనలు ఇచ్చి తొందరగా సర్వే పూర్తి చేయాలని చెప్తున్నాను. అలాగే ఆలూరుకు మండలం సంబంధించి కూడా బాగా జరుగుతుంది. అక్కడ కూడా 75% సర్వే అయిపోయింది. ఆర్మూర్ పట్టణానికి చెందిన అండర్-19 క్రికెట్ క్రీడాకారులకు ఈరవత్రి రామ్దాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్ క్రికెట్ కిట్టును అందజేశారు. ఈ సందర్భంగా సీఏ రాజశేఖర్ మాట్లాడుతూ క్రికెట్ క్రీడాకారులకు కోచ్ ఆధ్వర్యంలో మంచి ట్రైనింగ్ కొనసాగుతుందని, సరైన వసతులు, సౌకర్యాలు లేకపోవడంతో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోచ్ తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్ను అందించడం జరిగిందని, క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైతం రాణించి ఆర్మూర్కు మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫయాజ్, కౌన్సిలర్ చక్రు, రోటరీ అధ్యక్షుడు రజనీష్, ఫౌండేషన్ సభ్యులు, క్రీడాకారులు తదితరులున్నారు. సల్లుబాయ్ గారు ఆయన మొన్న ఇక్కడ మేము చదువుకున్న స్కూల్ బాయ్స్ హై స్కూల్లో మా 1987-88 ఎస్ఎస్సి బ్యాచ్కి సంబంధించి ఈ యొక్క పాఠశాలను మా యొక్క పాఠశాలను సందర్శించడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా క్రికెట్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఆసక్తి ఉండి వాళ్ళు ఫర్దర్గా ముందుగా అభివృద్ధి పథంలో అలాగే క్రీడల పట్ల ఇంట్రెస్ట్ పెంపొందించుకుంటున్నారు. కానీ సరైన మౌలిక సదుపాయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పోయింది అని చాలామంది పిల్లలు ఇంకా సిటీలో చాలా డెవలప్ అయింది. కానీ మన ఆర్మూర్ అసలు టౌన్లో సబర్బన్ ఈ ప్లేసెస్లో పిల్లలకు ఆడుకోవడానికి మంచి కిట్స్ కానీ మంచి ప్లే గ్రౌండ్ ఉంది. కానీ వారికి ఒక మంచి వాతావరణం అలాగే దెబ్బ తగలకుండా మంచి సఫోస్టికేటెడ్ ఈ యొక్క ఆట వస్తువులు ఇద్దామని సల్లుబాయ్ చాలా సంవత్సరాల నుంచి అతను ఆయన వృత్తి నడుపుకుంటూ పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి సల్లుబాయ్కి ఈరోజు మనం అందరం కలిసి ఆయనకు అభినందన తెలియజేయాలి. ఒకసారి చెప్పండి. ఆర్మూర్ డివిజన్లోని ఆర్మూర్, భీమ్గల్, జక్రన్పల్లి, మోర్తాడ్ మండలాల్లో ఇటీవల కాలంలో స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన సుమారు 1,10,00,000 విలువ గల ఇండు గంజాయి, డైజోఫామ్, ఆల్ఫాజమ్ను అబ్కారీ శాఖ అధికారులు తగలబెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి మల్లారెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ స్టీవెన్సన్, మోర్తాడ్ సిహెచ్ఓ గుండప్ప, నిజామాబాద్ దిలీప్, భీమ్గల్ ఎస్హెచ్ఓ వేణుమాధవరావుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో మెరుపు దాడుల్లో పట్టుబడిన గంజాయి, ఆల్ఫజలం, డైజోఫామ్లను అధికారులు సీజ్ చేశారు. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు సీజ్ చేసిన గంజాయిని తగలబెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నియంత్రణ కోసం అబ్కారీ శాఖ అధికారులు అహర్నిశలు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ జక్రన్పల్లి శివార్లో గల వరుణ్ మోటార్స్ షోరూంలో మారుతి సుజుకి కంపెనీ నూతన న్యూ షిఫ్ట్ డార్జిలింగ్ డిజైర్ కార్ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లాంచ్ చేశారు. ఈ సందర్భంగా షోరూం ప్రతినిధులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మారుతి సుజుకి షోరూం సభ్యులకు శుభాభివందనాలు తెలిపారు. మేనేజర్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సుజుకి కంపెనీ వారిని అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కస్టమర్లకు ఉత్తమ సేవలు అందిస్తున్న వరుణ్ మోటార్స్ ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం మేనేజర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ కొత్త ఫీచర్స్తో షిఫ్ట్ డిజైర్ కార్ను లాంచ్ చేయడం జరిగిందని, నూతన హంగులతో కార్ను రూపొందించడంతో పాటు ఎలక్ట్రికల్ సన్ రూఫ్, నూతన ఫీచర్లు కారులో ఉన్నాయని పేర్కొన్నారు. మారుతి సుజుకి ఎప్పటికప్పుడు నూతన వాహనాలను లాంచ్ చేస్తూ మెరుగైన సర్వీస్ అందిస్తూ ఆల్ ఇండియా నెంబర్ 1 డీలర్గా పేరుగాంచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ సిబ్బంది, భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులున్నారు. జూనియర్ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయడం పట్ల తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అశోక్ గౌడ్ ఖండించారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటాలాడుతున్నాయని, ఇప్పటి వరకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయలేదని అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయడం వల్ల అగ్రవర్ణాలకు సంబంధించిన వారికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగులకు, పట్టభద్రులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఆదర్శంగా 4,000 పోస్టులని మీరు రాత్రి క్రమదిగ్బద్ధిగా చేయడం పట్ల మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దాదాపు 40 లక్షల మంది రోడ్ల మీకు వచ్చే విధంగా చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మరి ఎగ్జామినేషన్ కంపల్సరీ మ్యాండేటరీ కాబట్టి ఎగ్జామినేషన్ పెట్టి రోస్టల్ స్కిల్స్ ప్రకారం ఇచ్చినట్లయితే ఎవరి రిజర్వేషన్లు వారి సమస్య ప్రకారం వాళ్ళకు వస్తాయి. మరి అది పక్కట్టేసి కేవలం అగ్రవర్ణాల కోసం ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్ని గత ప్రభుత్వం రిజర్వ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆలోచిస్తుంది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసి 4,000 పోస్టులని టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని ఇస్కాన్ కేంద్రంలో తులసి శాలిగ్రామ వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తులసి వివాహ మహోత్సవం, మహాహారతి, హరినామ సంకీర్తన, భజన, తులసి శాలిగ్రామ వివాహ ప్రవచనం, మహామంత్ర ధ్యానం, ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలని, హిందువుగా సగర్వంగా బ్రతకాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యువ సభ్యులు సైతం పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు తదితరులు ఉన్నారు. ప్రధానమంత్రి మాట అంటున్నాడు. 78 ఏళ్ల వయసులో ఛాతీ గురించి ఏడుస్తున్నాడు. ఏ క్రయగతో సేఫ్ రేగ మన మహారాష్ట్రలో పొందనినా నీకు అర్థం కాకపోవచ్చు. ఈ సంఘాలు ఉన్న బిడ్డల గురించి అంటున్నాడు. 78 ఏళ్ల వయసులో ఏం చేస్తున్నాడు? ఏం తీసుకెళ్తాడు? ఈ భూమి మీద అంతా అయిపోయింది. ఇంకా లాభం 4 ఏళ్ళు ఉంటాడు ఆరోగ్యంగా. కలిసి ఉంటే కలిసి ఉంటాడు, విడిపోతే పడిపోతుంది. ఎందుకు దయచేసి రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలలో ఉన్న వాడిన ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ఒక్కడు ఒక మందిరాలు కొడుతూ ఒక్కడు రాడు. ఏమేమి పద్ధతులు మాకేం అభ్యంతరం లేదు. మీకు అంత బాధనే మధ్యస్థ వాటిలో ఉండండి. కృష్ణుడు గుడి కొడతారు, రాముడు గుడి కొడతారు. ఓట్లు వచ్చేటప్పుడు మాత్రం కలుషితం చేస్తారు వ్యవస్థ. ఆర్మూర్ పట్టణంలోని రిషిత్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వెంకట్ గౌడ్ రోగి కడుపులో నుండి సుమారు 5 కేజీల అతిపెద్ద కణతిని తొలగించి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజవ్వ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ రిషిత్ హాస్పిటల్లో చేరడంతో హాస్పిటల్ వైద్యులు పూర్తి పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ కారకాలు లేవని కణతిగా గుర్తించి సుమారు గంట పాటు శ్రమించి బరువైన కణతిని తొలగించారు. రోగి వయసు పైబడి ఉండడంతో మరింత కష్టంగా మారిన శస్త్రచికిత్సను చేసి కణతిని తొలగించి ప్రాణాలతో కాపాడగలిగారు. అతి భారీ కణతిని తొలగించిన ఆర్మూర్ రిషిత్ హాస్పిటల్ వైద్యులు వెంకట్ గౌడ్కు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడంలో పూర్తిగా విజయవంతమైన డాక్టర్కు పలువురు అభినందనలు తెలియజేశారు. జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి నాన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని గ్రామీణ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరామర్శించారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన చిలుకూరి నడిపి గంగారం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మృతి చెందినందున వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, మాజీ ఎంపీపీ అనంతరెడ్డి, రాజన్న, జితేందర్ నాయక్, ఆయా గ్రామాల సింగిల్ విండో చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజుగంధి హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నింబాచల క్షేత్రంపై జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు కమల పుష్కరిణి మండపంపై స్వామివారికి డోల సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఉత్సవ ప్రారంభంలో ఆహ్వానితులైన సకల దేవతలకు ఉద్వాసన చేశారు. ధ్వజారోహణం చేసి ఉద్వాసన బలి ప్రదానమునరించారు. అనంతరం కమల పుష్కరిణిపై గల మండపానికి శ్రీ లక్ష్మీ నృసింహల ఉత్సవమూర్తులను పల్లకిలో తెచ్చారు. సమస్త భక్తజనం భక్తి శ్రద్ధలతో వీక్షిస్తుండగా లాలి పాటలు పాడుతూ డోల సేవ నిర్వహించారు. డోల సేవతో కొండపై జరుగుతున్న బ్రహ్మోత్సవాలతో ముగింపు అయ్యింది. బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి అలాగే భక్తులు ఎక్కువ ఉండడంతో సిఐ నవీన్, ఎస్ఐ మహేష్ భారీ బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం శ్రీ లక్ష్మీ నృసింహుని ఉత్సవ విగ్రహాలు శ్రీవారి కొండ నుండి భీమ్గల్ చేరుకున్నాయి.
గుర్రపు సేవపై స్వామివారిని అలంకరించి ఎంతో ఘనమైన డప్పులు, బోనాలు, బాజా భజంత్రులతో శ్రీ లక్ష్మీ నృసింహుని గ్రామాలయానికి ఎదుర్కొన్నారు. స్వామి గ్రామాలయానికి చేరుకున్న పిమ్మట సప్తవర్ణ పూజ నిర్వహించారు. పూజ ముగిసిన పిమ్మట దివ్యమైన మహోత్సవ క్రతువును భగవంతుడైన శ్రీ లక్ష్మీ నృసింహునికి జలాక్షతలతో సమర్పించారు. ఈ కార్యక్రమంతో ఉత్సవాలు సమాప్తమయ్యాయని ఆలయ ధర్మకర్త నంబి పాదసారథి తెలిపారు. భక్తులకు సౌకర్యాలు ఇంత మేరకు బాత్రూమ్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కూడా బాగా చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పడకుండా కాస్ట్లు కావచ్చు, వాటర్ తాగే చిన్న పిల్లలు ఉన్నారు తాగడానికి వాటర్ కావచ్చు పాసిబిలిటీస్ చేస్తే బాగుంటాయని విన్నపించుకుంటున్నాము ఇక్కడ ఆలయ ధర్మకర్తలకు. ఇది ఒకటి. అదే కాకుండా క్యూ లైన్లలో కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. ఇది ఒకటి చిన్న చిన్న మిస్టేక్. మిగతా అంతా చాలా బ్రహ్మోత్సవాలకి పిల్లలకి. జక్రన్పల్లి మండలం తొల్లికుంట గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కరెంటు సమస్యలపై డిఈ రమేష్ రైతులకు పొలం బాట అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం డిఈ రమేష్ మాట్లాడుతూ వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని, విద్యుత్ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకురావాలని, సొంతంగా మరమ్మతులు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఏడీ బాలేశం, జక్రన్పల్లి ఏఈ ప్రవీణ్, ఎస్ఎల్ఐ భాస్కర్, ఎల్ఐ జావీద్, స్థానిక లైన్మెన్ ప్రదీప్ గౌడ్, నయీం, విద్యుత్ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. అది వేసుకోండి, అట్లా ప్రొవిజన్ ఉన్నది. లేదు 25 kV 11 kV ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం 70,000తోని 2 లక్షలు 3-4 ఇళ్ళు కడితే ఒక మనిషి 70,000 సబ్సిడీ వస్తుంది. అంటే కొత్తగా 25 kV వేయడానికి 2,10,000 వస్తాయి ముగ్గురు కడితే. తర్వాత ఓఆర్సీ వస్తుంది. అన్నీ మేమే చేసిస్తాం. మీరు గద్దలు కట్టి అదంతా చేయకుర్రి. అమాయకత్వం ఇప్పుడు అంతా డెవలప్ అయింది. ఇప్పుడు అంతా సిస్టమ్ మారింది. మేము మారినా మీరు కూడా మారుండ్రి. ఈ నెల 12, 13, 14వ తేదీలలో మోతే గ్రామంలో నిర్వహించిన హెచ్జిఎఫ్ 68వ అంతర్ పాఠశాల క్రీడల్లో వేల్పూర్ మండలం పచ్చలనకుడ ఉన్నత పాఠశాల విద్యార్థులు 8 షీల్డ్లను గెలుపొంది మండలంలో 2వ స్థానంలో నిలిచింది. ముక్కాల్ మండల కేంద్రంలో 7th ఉష్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించినందున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ మాట్లాడుతూ మోతే గ్రామంలో జరిగిన మండల స్థాయి క్రీడల్లో పచ్చలనకుడ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 8 షీల్డ్లు సాధించి మండలంలో ఓవరాల్ ఛాంపియన్షిప్లో ద్వితీయ స్థానం పొందడం జరిగిందన్నారు. అదేవిధంగా ముక్కాల్ మండల కేంద్రంలో ఉష్ 7th ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్లో అండర్ 14 ఈవెంట్స్లో వాగ్దేవి, మధుశ్రీ గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఈరోజు గ్రామంలో ర్యాలీ నిర్వహించి విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా పథకాలు సాధించడానికి క్రీడలకు కోచింగ్ ఇచ్చిన పీడీ గంగాధర్కు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కమర్పల్లి మండలంలోని కోనసముందర్ గ్రామం నుంచి అమీర్ నగర్ వరకు 60 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని, వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోనసముందర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన శిలాఫలకాలను పోలీసులు మరియు టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ధ్వంసంకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రశాంత్ రెడ్డి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మరియు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. శాంక్షన్ చేసిన సుమారు 60 లక్షల విలువ గల బీటీ రోడ్ను కోనసముద్రం నుంచి అమీర్ నగరు శంకుస్థాపన చేసిన ఫలకాన్ని రాత్రి కొందరు బర్త్డే చేసుకొని దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని మన కమ్మర్పల్లి ఎస్ఐ గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు వచ్చి దానిని పరిశీలించి
కఠిన చర్యలు తీసుకుంటామని ఫిర్యాదు కూడా తీసుకోవడం జరిగింది. వేల్పూర్ మండల స్థాయి క్రీడల్లో ఇటీవల మోతేలో నిర్వహించిన క్రీడల్లో పడగల్ ప్రభుత్వ పాఠశాలకు కబడ్డీ జూనియర్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్, సబ్ జూనియర్ ఫస్ట్ ప్లేస్, వాలీబాల్లో జూనియర్ బాయ్స్ సెకండ్ ప్లేస్, సబ్ జూనియర్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ మరియు మార్చ్ ఫస్ట్లో బహుమతి రావడం జరిగింది. పడగల్ గ్రామంలో విజయోత్సవ ర్యాలీ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా పడగల్ గ్రామానికి 5 సీట్లు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ ర్యాలీలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గంగారెడ్డి, రాజేశ్వర్, సాయన్న, గంగకిషన్, రాములు మరియు పిఎస్సిఎస్ చైర్మన్ హనుమంతరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్, పిడి రాజేశ్వర్, జలంధర్, శంకర్, నారాయణ, దాస్ మరియు యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పడిగల గ్రామం మొన్న వేల్పూర్లో పడిగల పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 5 బహుమతులు గెలుచుకున్నాం. 2 కబడ్డీ, 2 వాలీబాల్, 1 మార్చ్ ఫస్ట్గా 5 సిల్లులు గెలుచుకున్నారు. పడిగల పిల్లలు చదువుల్లో కాక ఆటల్లో కూడా ప్రథమ స్థానంలో మంచి ముందంజలో ఉంది. పడిగల స్కూల్కు మరి పడిగల తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెస్తున్నారు. ఇలానే మన ముందు మంచి ఆటల్లో పాల్గొని ప్రతిసారి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. అదే సందర్భంగా పడిగల్లో విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఏర్గట్ల మండల ప్రత్యేక అధికారి శివకృష్ణ ఏర్గట్ల మండల కేంద్రంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 80% కుటుంబాల సర్వే పూర్తయినందున మిగిలిన సర్వేను మరో 2 రోజుల్లోగా పూర్తి చేయాలని, ఈలోగా అన్ని కుటుంబాలను సర్వే చేయాలని, వివరాలన్నీ సరిగా నమోదు చేయాలని, సర్వే వివరాలు ఆన్లైన్లో నమోదు కొరకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శివచరణ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో గత 2 రోజులుగా వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న ప్రజలు తాళం వేయకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచనలు. ఆర్మూర్ మండలంలో సమగ్ర కుటుంబ సర్వే 75% పూర్తయింది. మీడియాతో ఎంపీడీఓ సాయిరాం వెల్లడి. కార్తీక మాస సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై భక్తుల రద్దీ. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి పల్లకి సేవలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మరియు భక్తులు. కోనసముద్ర గ్రామంలో శిలాఫలకాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ బీజేపీ నాయకులు అనవసర ఆరోపణలు మానుకోవాలి. కాంగ్రెస్ హామీ ఇచ్చింది నెరవేరుస్తుంది. మీడియా సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి వ్యాఖ్యలు. జక్రన్పల్లి మండలంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.